ఏంది శుభకార్యానికి పోతా ఉండారా? అవును, సిరికి పెండి సంబంధం మాట్లాడినిక పెద్దిరెడ్డింటికి పోతున్నాం. ఇన్నేళ్ళైనా ఈ పెద్దన్న మీద నీకు ప్రేమ తగ్గలేదురా సాంబా. సాంబా అని ఆప్యాయంగా పిలిచే మీ పేరుంటే తగ్గిపోయిన వయసు కూడా పెరుగుతుంది. అట్లాంటిది నీ మీద ప్రేమిట్ట తగ్గుతుందయ్యా. అభిమానానికి కూడా ఒక హద్దుంటుందిరా సాంబా. ఈ అన్న కోసం అయిన వాళ్ళందరినీ వదులుకొని జైలుకు పోయినా ఏం చేసి నీ రుణం నేను తీర్చుకోగలనురా? మీకన్నా అయిన వాళ్ళు మాకెవరుండారయ్యా? ఈ ప్రాణం మీకోసమయ్యా. మీరందరూ ఆనందంగా ఉన్నారంటే మాకు కూడా ఆనందంగా ఉంటదయ్యా. అయ్యా అయ్యా, ఏందయ్యా ఈ కన్నీళ్లు? నువ్వు ఎవరికోసమైతే నీ జీవితం త్యాగం చేసినావా ఆ మనిషి ఇప్పుడు లేడరా సాంబా. నీ త్యాగం వృధా అయిపోయిందని బాధగా ఉండాలి. తెలిసినాదయ్యా, చిన్నయ్యని ఆ దుర్మార్గులు దారుణంగా చంపినారని తెలిసినాది. రక్తం మరిగిపోయినాదయ్యా. ఆవేశం కట్టలు తెంచుకునేది. ఎప్పుడు బయటికొస్తానని ప్రతి క్షణం ఎదురు చూశాను. వదలను పెద్దన్నా. నీ కన్నీటికి కారణమైన ఆ కొండారెడ్డిని, చాముండిని, ఇంద్రాణిని ఎవరిని వదలను. వాళ్ళ రక్తంతో మన ఊరి నేల తడిచి ముద్దైపోవాలా? ఆవేశపడు మాకరా సాంబయ్య. ఇన్నేళ్ల నుంచి ఒంటరితనాన్ని అనుభవించిన నీకోసం నీ భార్య పడిగాపులు కాస్తా ఉండదు. కొద్ది దినాలు ఇవన్నీ మర్చిపో, ప్రశాంతంగా ఉండు. ఏం మాట్లాడుతా ఉండవు పెద్దన్నా? ఏం మాట్లాడుతా ఉండవు? నా దేవుడింట్లో విషాదం కలిగించిన ఆ కుటుంబం బ్రతికుండగా నాకు మనశ్శాంతి ఎట్టాగుంటాది? వాళ్ళ చావు జరిగాకే ఏదైనా. ఇప్పుడు పరిస్థితులు అట్టా లేవురా సాంబయ్య. నా మాట విను. వినను పెద్దన్నా, వినను. నేను వినను. సాంబిరెడ్డి, అమ్మా, నీకు సంగటి అంటే ఇష్టం కదా. జైల్లో ఎలాంటి తిండి పెట్టారో ఏంటో. ఇదిగో ముందే తిను. నా కూతురు సాంబిరెడ్డి. రే సాంబా,
నా అల్లుడు. మేనల్లుడు రా, మన సావిత్రి కొడుకు. రే సంజయ్, వీడు నా పెద్ద కొడుకు. ఆడు చిన్నోడు. అన్నీ బాగుంటే వీళ్ళందరినీ నా భుజాల మీద ఎత్తుకొని ఆడించే అదృష్టం నాకుండేది. కానీ నొదల్లయ్యా, నాకు దూరమైన ప్రతి ఆనందాన్ని ఆ కొండారెడ్డి చావులో ఎత్తుక్కుంటాను. అయ్యా, ఇంద్రాణి వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళెందుకు వస్తుండారో, ఇంద్రాణి ఎందుకు వస్తోంది, ఎందుకు వస్తోంది? సాంబరెడ్డి, ఏందన్నా ఇంద్రాణి రావడం ఏంది? శత్రువుని ఇంటికి సాధారణంగా ఆహ్వానిస్తానంటావేందన్నా? తప్పు చేస్తుండావన్నా. పాముకి కాటయ్యడం తెలుసు, ఆ ఇంద్రానికి మాటేసి మనుషుల్ని చంపడం తెలుసు. రెండు ఒకటే అన్నా. అట్లాంటి దాన్ని ఇంటికి రానిస్తావా? వద్దన్నా. ఆ పాపిస్టోళ్ల కాళ్ళు మన ఇంట్లో పన్నీకి ఇళ్లేదు. గుమ్మంలో వాళ్ళ తలకాయల్ని దిష్టి బొమ్మలుగా కడతా. సాంబయ్య, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు. వాళ్ళంతటా వాళ్లే మన ఇంటికి వస్తా ఉంటారు కాబట్టి కత్తి తీయడం పద్ధతి కాదు. రాని వాళ్ళని ఏమాత్రం తేడా వచ్చినా అప్పుడు చూద్దాం. రేయ్, ఆ ఇంద్రాన్ని కన్నార్పకుండా గమనించండి. ఏమాత్రం తేడా వచ్చినా గుమ్మం బయట వేసేయండి. పోండి. రే బన్నీ, నువ్వు పైకి చదువుకో.
అయిపోయినారేంది? అతిథులకు మా గుమ్మాలు అడ్డురావు. అతిథి మర్యాదలు అందించి మాట్లాడమంటారా? మాట్లాడినాక మర్యాద చేయమంటారా? ప్రత్యేకంగా మీరు మాకు మర్యాద చేయాల్సిన పని లేదు పెద్దిరెడ్డి గారు. ఎప్పుడైతే మీరు మాకు లోనికి రానికి అనుమతిచ్చినారో అప్పుడే మీ మర్యాద మాకు దక్కినది. పాతికేళ్లు మమ్మల్ని మేము మోసం చేసుకుంటూ బతికినాం. పగ అనే పదం మా కళ్ళను కప్పేసినది. కానీ 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 ఏంది? ఇప్పుడు ఆ పగను వదులుకొని నా కాడికి వచ్చినామంటారు. ఒక్క క్షణం నేను చెప్పేది వింటే. ఏం చెప్పదు ఇంద్రాణి? ఊసరవిల్లి రంగులు మార్చేది తను బ్రతకడానికే కాని ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు కూడా అంతే. ఏదో సాధించడానికి ఇంకేదో రూపంలో పథకం వేసుంటావు కానీ మంచి ఆలోచన నీకు రాదు, లేదు, మీ అమ్మ రానియదు. అది కాదు బావా. వద్దు, బంధాలు గుర్తు చేయొద్దు. బంధుత్వాలు కలపడానికి ప్రయత్నించొద్దు. నా అవసరానికి పనికిరాని బంధాలు బంధుత్వాలు నాకు అక్కర్లేదు. మీరు వచ్చింది దానికోసమే అయితే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. మీకు మా మీదున్న అభిప్రాయంలో న్యాయం ఉండదు పెద్దిరెడ్డి గారు. కానీ మేమది పోగొట్టనీకే వచ్చినాం. ఏంది? పోగొట్టు నీకొచ్చినారా? పోయిన చిన్నయ్యని తీసుకురాగలరా? ఓ అన్నా చెల్లెల మధ్య ఆప్యాయతని 25 ఏళ్లు దూరం చేశారు. అది తీసుకురాగలరా? నీ వల్ల ఇంటిని వదిలి దూరంగా వెళ్లి మనోహరయ్య పడ్డ ఒంటరితనాన్ని, దానివల్ల కలిగిన నరకాన్ని పోగొట్టగలరా? పోగొట్టనికి వచ్చినారంట, పోగొట్టనికి. తప్పే స్వామిరెడ్డి, నేను నా చెల్లి చేసినవన్నీ తప్పే. కానీ ఇప్పుడు మాలో ఆ పగలేదు, ఆ కక్ష లేదు, ఆ అసూయ లేదు. లేదు లేదని నువ్వు అంటుండవు కొండారెడ్డి, కానీ నాకు అది కనిపించడం లేదు. ఎప్పుడైతే సంజయ్ నా కొడుకుని చెప్పినానో అప్పుడే మీరు వరుసలు మార్చినారు. అదను చూసుకుని నా కొడుకుని నాకు దూరం చేయడానికి వచ్చినారు. మేమెవరిని దూరం చేయనీకి రాలేదు పెద్దిరెడ్డి గారు. దూరమైన మనందరి మనసుల్ని ఒక్కచోటికి చేర్చాలన్న ఆశతో వచ్చినాం. ఇంకా చెప్పాలంటే సంజయ్ మీ కొడుకని తెలిసిన వెంటనే సిరిని సంజయ్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చినాం.
నిజం చెప్పాలంటే సంజయ్ ప్రాణాలతో ఉన్నాడనగానే అందరికన్నా సంతోషించింది నేనే. ఎందుకంటే మూర్ఖత్వంతో పసిపిల్లడుగా ఉన్నప్పుడే మీ ఇంటి వారసుని మీకు దూరం చేయాలని చాలా క్రూరంగా ఆలోచించినాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నా పెనిమిడిది చాలా పెద్ద మనసు కాబట్టి నేను చేసిన తప్పులన్నీ మాసిపోగొట్టనీకే పిల్లలిద్దరినీ కాపాడి తీసుకొచ్చి మీకు అప్పగించినాడు. లేకపోతే ఈ దినం నేను మీకు మొహమెట్ట చూపించగలిగేదాన్ని. తెలియని తనంతో పగానే మూర్ఖత్వంతో ఇన్ని దినాలు చాలా రాక్షసంగా ప్రవర్తించినాను. మీకెన్నో రకాలుగా నష్టం కలిగించినాను. ఆస్తి నష్టం కలిగినాది, ప్రాణ నష్టం కలిగినాది. ఇప్పుడు మేమెంత పశ్చాత్తాపడినా ఆ నష్టమంతా పూడ్చలేనిది. చిన్నపరెడ్డి లేని లోటు తీర్చలేనిది. అవును బావా, ఒకప్పుడు నీ కొడుకుని నీకు దూరం చేయాలనుకున్నాం. తర్వాత కొడుకు లాంటి చిన్నపరెడ్డిని పొట్టన పెట్టుకున్నాను. ఆ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు బావా. పెద్ద మనసు చేసుకొని నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేసుకో బావా. మీరు నన్ను కాదన్నా పర్వాలేదు బావా, కానీ నా కూతుర్ని మాత్రం నీ కోడల్ని చేసుకో బావా. ముసలి కన్నీరు కారుస్తుండారన్నా నమ్మొద్దు, నమ్మించి గొంతు కోస్తారు. నీకు దండం పెడతాను సాంబరెడ్డి, కాస్త మమ్మల్ని మాట్లాడని. అసలు సిగ్గుతో చచ్చిపోతా ఉండవు. పగ కన్నా ప్రేమే ముఖ్యమని మా మేనకోడలి వల్ల తెలుసుకున్నాం. మేమంతా మారినాం. దయచేసి మార్పుని అంగీకరించండి.
తల్లిగా పుట్టింటి నుంచి నేను ఏ లాంఛనము కోరలే. కానీ ఎప్పుడు కొంగు చాచి అడుగుతుండానన్నా సరేని సంజయ్కిచ్చి పెళ్లి చేయనికి అనుమతి అన్నా.